ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు తేదీ ప్రకటించినప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడి తపన అంతా ఇంత కాదు. అందులో భాగంగానే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యి ప్రస్తుతం మాత్రం జిల్లాలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేందుకు పిల్లలందరూ కూడాను కేంద్రాల వద్ద చేరుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా కూడా ఎగ్జామ్ సెంటర్లోకి ఎంట్రీ చేయనున్నటువంటి ముందస్తు సమాచారం మేరకు 8:30 గంటలకు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన విద్యార్థులందరూ ఈరోజు విద్యార్థులు ప్రస్తుతం మాత్రం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుండి జూనియర్ కళాశాల ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనం ఉన్నాం. చూస్తే జిల్లాలో మొత్తంగా చూస్తే మొత్తం 75 పరీక్ష కేంద్రాల్లో 20,389 మంది మొదటి సంవత్సరం, 19,969 రెండో సంవత్సరం చదువుతున్నారు. 1,500 మంది ఇన్విజిలేటర్లు, 1,480 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి కూడా ఆస్కారం లేకుండా అధికారులు మాత్రం అన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే చూస్తే కనుక 2 హైపర్ సెన్సిటివ్ కాలేజీలను కూడా గుర్తించి అది తొగరా ఒకటే, అదేవిధంగా హెచ్ఎర్ల జూనియర్ కాలేజీ. మరోవైపు చూస్తే కనుక 8 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4 సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు 75 మంది ఇన్విజిలేటర్లు కూడాను ఇందులో ఈ ఎగ్జామ్స్ను ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నంలో అడుగునా కూడా ప్రతి రూమ్లో సీసీ కెమెరాను కూడాను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రస్తుతం మాత్రం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ తమ భవిష్యత్తును నిర్ధారించి ఇక్కడి నుంచే తమ భవిష్యత్తు బాటలేసుకున్నటువంటి విద్యార్థులు మాత్రం ఎటువంటి మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్స్కి మాత్రం ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి ఆస్కారం లేనటువంటి పరిస్థితి మాత్రం స్పష్టం చేస్తున్నాయి. ఎవరైనా కనుక అటువంటి పాల్పడినట్లయినా, ఎవరైనా సహకరించినట్లయినా కూడాను వారికి మాత్రం శాఖాపరమైనటువంటి చర్యలు చేపడతారన్న ఉద్దేశంతో విద్యార్థులు కూడాను ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలోనే ఈరోజు మాత్రం చూస్తే ఎగ్జామ్ సెంటర్లకు మాత్రం ఈరోజు పిల్లలందరూ చేరుకున్నారు. మరి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఎగ్జామ్స్ పర్యవేక్షణ ఇస్తున్నటువంటి అధికారులు మనతో ఉన్నారు. చూస్తే ఈ ఎగ్జామ్స్ చాలా ప్రతిష్టాత్మక తీసుకుంటారు. పిల్లల భవిష్యత్తును నిర్ధారించినటువంటి ఎగ్జామ్స్ 10th క్లాస్ వరకు ఒక ఎత్తు అయితే ఇంటర్మీడియట్ తల్లిదండ్రులు తప్పిస్తుంటారు, విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ కళాశాల నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారిని, చీఫ్ సూపరింటెండెంట్ గారు, డిఓ గారు ఉన్నారు. ఈ కళాశాలలో ప్రీవియస్గా ఎగ్జామినేషన్ సక్రమంగా జరగాలనే ఉద్దేశంతో గత వారం రోజులు బట్టి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మా పై అధికారుల తాలూకా ఆదేశాల మేరకు తాగునీటి వసతి, అలాగే రూమ్స్లో గాలి వెలుతురు స్వచ్ఛంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కటి ఫర్నిచర్ ఉంది, అలాగే ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ద్వారా వాటర్ సప్లై చేయబడుతుంది. అదే రకంగా టాయిలెట్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో వాటర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆర్ఓ ప్లాంట్ ఉంది, తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ ఉంది, అలాగే టాయిలెట్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో మనకు నిర్మించబడి ఉన్నాయి. పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా హ్యాపీగా పరీక్షలు రాసుకునేటటువంటి ఏర్పాట్లు ముందు జాగ్రత్త చర్యలుగా మేము అన్నీ చేసుకోవడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం అంటే చాలామంది ఇతరులు వచ్చి ఇక్కడ క్రీడా మైదానంలో ఆటలాడుకుంటుంటారు. సువేశలమైనటువంటి జూనియర్ కాలేజ్, ఎటువైపు చూసినా సెక్యూరిటీ లేదు. ఈ సెంటర్తో పాటు కొన్ని సెంటర్లను కూడాను ఐడెంటిఫై చేశారుగా. అందులో భాగంగా అటువంటి వారి నుండి విద్యార్థికి ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి చర్య ముందుగుండా మేమేమో సంబంధిత తహసీల్దార్ వారికి, పోలీస్ వారికి మా తాలూకా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయవలసిందిగా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, రిక్వెషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే పోలీస్ శాఖ వారు, రెవెన్యూ వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లని మా కళాశాలకి ఈ పరీక్షల దృష్ట్యా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పుడు కూడా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిల్లలు స్వేచ్ఛగా తనకు వచ్చేటటువంటి పరీక్షలను సక్రమమైన పద్ధతిలో రాసుకుంటారని మేము ఆశిస్తున్నాం. కనుక ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులకి వారి భవిష్యత్తును నిర్ధారించిందైతే తల్లిదండ్రులు మాత్రం పిల్లల భవిష్యత్తు కోసం చేసిన ప్రయత్నంలో ఏదైతే భవిష్యత్తు కోసం ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దోహదపడితే తదనుగుణంగా నిర్వాహకులు మాత్రం ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో మాత్రం ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. మౌలిక సదుపాయాలు కల్పన, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండ వేడిమి కారణంగా చల్లనటువంటి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అందువల్ల ఎటువంటి అతిశక్తి. మొత్తం 75 పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్సరం మాత్రం 20,000 మంది సుమారు విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 19,000 మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్స్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపల పంపించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ప్రారంభమైన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి మాత్రం విద్యార్థులు సన్నద్ధమయ్యారు. ఎక్కడ కూడా ఏ కేంద్రంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విద్యార్థులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.